హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చి మా ఇంట్లో స్నాక్స్ కట్ మిర్చి అండి. సో ఎవరికైనా ఈ రెసిపీ ఆల్రెడీ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మా స్టైల్లో కట్ మిర్చి ఎలా చేస్తామో మీకు చూపించేస్తామండి. ఫస్ట్ మనము బజ్జీ మిరపకాయలు ఉంది కదా, సో దాన్ని 2 పార్ట్స్గా కానీ లేదా 4గా కానీ మనం వేసుకునే దాన్ని బట్టి కట్ చేసేసుకోవాలండి. తర్వాత శనగపిండి తీసుకొని దాంట్లోకి కారం తగినంత ఉప్పు కొద్దిగా ప్లస్ జీలకర్ర వేసుకొని దీనికి మన కన్సిస్టెన్సీ మనం మిర్చి బజ్జీకి బాగా పట్టేలాగా ఎంత కన్సిస్టెన్సీ వస్తుందో సో అంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. నేను కొద్దిగా ఇక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువ పోసేసాను. సో అందుకని తర్వాత మళ్ళీ ఇంకో కొద్దిగా పిండి యాడ్ చేసుకొని కొంచెం తిక్కగా కలుపుకున్నాను. సో నేను ఫస్ట్ కలుపుకున్నప్పుడు ఇంత ఉంది అండి కన్సిస్టెన్సీ. సో ఇలా వేస్తే అతుక్కోదు కదా బజ్జీకి. సో మనం పెనంలో వేస్తే కూడా పెనం అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్లోకి పిండి అంతా. సో ఇలా కలుపుకున్న పిండిని కొంచెంసేపు పక్కన పెట్టేసి సో మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ చేయాలండి. సో ఇలా మనం చేసుకోవడం వల్ల మనం బయట తినే అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చండి. సింపుల్గా ఈజీ స్నాక్స్ రెసిపీ. బయట వాళ్ళు ఏం ఆయిల్స్ యూస్ చేస్తారో మనకు తెలియదు కదా. సో మనం ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. సో కొంతమంది అయితే ఇలా మామూలు మిర్చి బజ్జీనే కూడా తినేస్తాం కదండి, లోపల కొంచెం స్టఫింగ్ చేసి మనము మిర్చి కోసేటప్పుడే లోపల కొంచెం చింతపండు ఉప్పు అవంతా పెట్టేసి తర్వాత శనగపిండిలో తేలేసి అట్లనే తింటారు. లేదా మధ్యలో కట్ చేసి ఆనియన్స్, గ్రౌండ్ నట్స్, శనగ్గింజలు, ఆనియన్స్, కొంచెం చాట్ మసాలా చల్లుకొని తింటారు. అలా కూడా బాగుంటుంది. సో అది ఎప్పుడు తినే స్టైలే కాబట్టి సో మేము ఈరోజు కొంచెం డిఫరెంట్గా కట్ మిర్చి స్టైల్లో చేస్తున్నామండి. సో మిగతా అవి కూడా నేను అన్నీ వేయించేస్తున్నాను. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్లో కాల్చుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల మిర్చి ఉంటుంది కదా అది కూడా ఉడికేలాగా పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం ఉడికించినప్పుడే హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన మాత్రం ఎర్రగా అవుతుంది, లోపల మిర్చి ఉడకదండి. సో ఫస్ట్ మాత్రం మనం బాగా కాల్చుకుంటే సెకండ్ టైం కట్ మిర్చి కోసం కాల్చినప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకోవాలండి. సో ఇలా నేను ఉన్న మిర్చినంతా వేసేసుకున్నాను. సో ఇది కొంచెం కాగనివ్వాలి, లేకపోతే లోపల ఉడకపోతే మనకు బాగుండదు కదండి. సో మీరు ఈవినింగ్ అయితే ఏ స్నాక్స్ తింటారో, కొంతమంది గోబీ, పానీపూరి అలాంటివి కూడా తింటారు కదండి. సో మీ ఫేవరెట్ స్నాక్ ఏంటో నాకు కామెంట్ చేయండి. సో ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరు వీడియోస్ చూస్తున్నారండి, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇది ఇలా కాలినప్పుడు అన్నీ బయట తీసేసానండి. తీసేసి మనం కట్ చేసేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా. సో వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మనకి కాలుతుంది. సో కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా ముక్కలుగా ఇంత సైజ్ చేసుకుంటే చాలండి. సో అలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ నేను మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని మనం కాల్ చేసుకుంటే పైన క్రిస్పీగా అవుతుందండి. ఆ శనగపిండి ఉంటుంది కదా అది ప్లస్ మిర్చి బాగా క్రిస్పీగా తయారవుతుంది. సో ఇలా కొంచెం ఇంకా కొద్ది కలర్ వచ్చినప్పుడు అన్నీ బయట తీసేసానండి. తీసేసి వీటిలోకి కొద్దిగా నాకు సాల్ట్ తక్కువ అనిపించింది శనగపిండిలో. సో పైన కొద్దిగా సాల్ట్ ప్లస్ చాట్ మసాలా చల్లుకున్నానండి. గరం మసాలా కూడా చల్లుకోవచ్చు. చాట్ మసాలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో చాట్ మసాలా వేసేసుకునేసి అన్ని ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ కూడా మనం కోసేసుకొని పైన వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుండిందండి టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సింపుల్గానే అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. సో మనం ఇంట్లోనే చేసుకుంటే కొంచెం హెల్తీ కూడా. మనకు నచ్చిన ఆయిల్, మనం తినే ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ యూస్ చేస్తాం కదా అందుకని. సో ఇదండి ఇవాల్టి వీడియో. అందరూ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.